సుఖమనున్నది ఏది? సుఖమంటే ఆత్మస్వరూపమే సుఖం. ఆత్మస్వరూపం వేరువేరు కావు. ఆత్మసుఖమొక్కటే ఉండేది. అదే సత్యం. ప్రాపంచిక వస్తువులలో ఒక్కదానిలో కూడా సుఖమనేది లేదు. వాటి వల్ల సుఖం కలుగుతుందని మన అవివేకం చేత అనుకుంటున్నాము. మనస్సు బహిర్ముఖమైనప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తుంది. యథార్థమేమంటే బాహ్యంలో మన కోరికలు తీర్చినప్పుడల్లా మనస్సు స్వస్థానానికి మరలు వచ్చి ఆత్మసుఖాన్నే అనుభవిస్తుంది. అలాగే నిద్ర, సుషుప్తి, సమాధి, మూర్ఛ సమయాల్లోనూ కోరిన వస్తువులు లభించినప్పుడు, ఇష్టం కాని వారికి కష్టం కలిగినప్పుడు మనస్సు అంతర్ముఖమై ఆత్మసుఖాన్ని అనుభవిస్తుంది. ఈ విధంగా మనస్సు ఆత్మను విడిచి మాటిమాటికి బయటకు పోవుటకు, లోనికి మరలుటకు చేస్తూ అలసిపోతుంది. మహావృక్షపు నీడ చల్లగా సుఖంగా ఉంది. బయట సూర్యుని తాపం క్రూరంగా ఉంది. ఈ ఇండ వేడేమి దెబ్బతిన్నవాడు చెట్టు నీడకు పోయి చల్లదనం ఆస్వాదిస్తున్నాడు. కొంతసేపయ్యాక మరల బయటకు వచ్చి గాలపు దెబ్బతింటూ మరలా నీడకై పరిగెడుతున్నాడు. ఈ విధంగా నీడలోంచి ఎండలోనికి, ఎండలోంచి నీడలోనికి వచ్చిపోతున్నాడు. ఇలా చేసేవాడు అవివేకి. వివేకి ఎన్నడూ నీడను వీడడు. అట్లే జ్ఞాని మనస్సు బ్రహ్మమును విడవదు. కానీ అజ్ఞాని మనస్సు ప్రపంచంలో తిరుగాడుతూ క్లేశపడి కొంతసేపు ఆత్మోన్ముఖపై తిరిగి సుఖాన్ని పొందుతూ ఉంటుంది. ప్రపంచం అనేదే తలపే. జగము మరుగులో అనగా తలుపులు లేనప్పుడు మనస్సు ఆనందానుభూతి చెందుతుంది. జగము తోచినప్పుడు అనగా తలుపు లేవగానే అది దుఃఖపడుతుంది.